హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 3 టైమ్స్ చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కేజీ చికెన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని జ్యూస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను కొంచెం కొబ్బరి గడ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. రుచి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు 1 ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత పకోడాని ఎప్పుడు 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుందండి. ఇలాగా ఫ్రై చేసుకుంటున్నా. మీకు కావాలంటే లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తనీగా పెట్టుకోవాలి. అంతే అండి, చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్